क्या जूस जबरदस्त खतरनाक कॉमेडी షో పవర్డ్ బై పారాగాన్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ లో ఇప్పుడు మీకు విక్రమార్కుడు తెలుసా? రవితేజ కాదండి, రాజా విక్రమార్కుడు. మరి ఆ విక్రమార్కుడికి బేతాళుడికి మధ్య జరిగిన ఫనీ ఇంటర్వ్యూ చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ అదిరే అభి ఎన్ఎస్టీ. ఏమిటి బేతాళుడు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ విక్రమార్కుడికి ఎన్నిసార్లు కథలు చెప్పి క్వశ్చన్లు అడిగినా వాడు టకీ టకీ అని ఆన్సర్ చెప్తున్నాడు. అందుకే గూగుల్లో సెర్చ్ చేసి మరి క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. ఈ పేపర్ వాడు కాదు కదా, వాడు అబ్బా అక్రమార్కుడు కూడా చెప్పలేడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ విసురుతా. రష్మి నువ్వు చెప్తావా? వద్దులే, నీకు ఇయర్ ఫోన్స్ లో చెప్పినా నువ్వు చెప్పలేవు. ఇలాంటిది బుర్ర పెట్టడం కష్టం నీకు. కోడి ముందా గుడ్డు ముందా జడ్జెస్? చెప్పలేరు. కోడే ముందు, ఎందుకంటే కోడి ముందు ఉండి వెనక గుడ్డు పెడుతుంది కాబట్టి కోడే ముందు. ఇంతకీ ఏడి వెదవా? వీరమొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏడ సత్తే మణిగిన రాత్రి ఏడ అందెల సడినా మనసే దోసింది. ఆపరే పొద్దున్నే షుగర్ టాబ్లెట్ వేసుకోలేదు, బీపీ టాబ్లెట్ వేసుకోలేదు. అమ్మో అసలే నాకు ఆస్తమా. వాడిని వెనకేసుకొని ఓ తిరుగుతా ఉండాలి. ఒరే ఫీల్ అవుతున్నాడు. అరే రే ఒరే బేతాల్ బేటిగా విక్కీ బేటీ విక్కీ బేటీ. అరే విక్సు, మైసూర్ శాండిల్. మైసూర్ శాండిల్ ఏంట్రా? కుళ్ళు జోకులు నువ్వును. అబ్బా నువ్వు చేస్తున్నావో టీమ్ లీడరు, నేను చేస్తున్నావు కుళ్ళు జోకులు. అమ్మచ్చి ఎందుకమ్మా ఇంత లేట్ అయింది? అయినా నీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఉంది కదరా, అందులో చూసుకుంటూ వచ్చేస్తే ఈజీగా వచ్చేవాడివిగా. స్మార్ట్ ఫోన్ ఉంది, బుర్రలో స్మార్ట్ తెలివితేటలు లేవు కదా. ఆ తెలివితేటలే ఉంటే కత్తిలాంటి అమ్మాయినో కత్తిలేక అంటికో లైటింగ్ కొట్టేవాడిని. అరే అంత తొండి చేస్తున్నావు తెలుసా? నేను వచ్చే టయానికి నువ్వు పైన ఉండాలి, నేను దింపుకొని భుజాన్ని వేసుకోవాలి. నువ్వు ముందే దిగావేంట్రా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు పైకి ఎక్కి నన్ను భుజాన వేసుకొని ఆ బరువుతో నువ్వు కిందికి దిగితే సాగిపోతుంది కదా. అదే స్కిట్ లాగ్ అవుతుంది కదా. అందుకనే నేను ముందుగానే దిగేశానన్నమాట. అయినా నువ్వు విక్రమార్కుడు ఏంట్రా? విక్రమార్కుడు అంటే అలా ఉండాలి, ఆ కండలు, ఆ ఎత్తు, ఆ పర్సనాలిటీ అలా ఉంటే విక్రమార్కుడు. కరెక్ట్ చెప్పారా? ఈ గెటప్ మా నాగబాబు సార్ అయితే కరెక్ట్ చెప్పారు సార్. కరెక్ట్. నేను అన్నది నాగబాబు గారి గురించి కాదురా, పక్కనున్న రోజా గారి గురించి. ఆ హైట్, ఆ పర్సనాలిటీ, ఆ కండలు తిరిగిన చేతులు. నువ్వు ఇటు వస్తే నేను ఈ పైకెక్కి క్వశ్చన్ అడిగేస్తా. నా మొదటి ప్రశ్న ఏంటంటే, సంవత్సరంలో ఏ నెలలో 28 రోజులుంటాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి 28 days. పిచ్చివాడా, అన్ని నెలల్లోనూ 28 రోజులుంటాయి. ఇప్పుడు ఇంకో ప్రశ్న. ఒక మనిషి 8 రోజులు నిద్రపోకుండా ఉంటే అతని పరిస్థితి ఏంటి? 8 రోజులు నిద్రపోతే చచ్చిపోతాడు, 9వ రోజు దెయ్యమై నీకు ఫ్రెండ్షిప్ అవుతాడు. పిచ్చివాడా, వాడు 8 రోజులు పడుకోడు గాని 8 రాత్రులు పడుకుంటాడ్రా. నీకు ఆన్సర్లు రావు, నేను వెళ్ళిపోతున్నాను. నీకు దండం పెడతాను రా, ఈసారి కరెక్ట్ చెప్తాను రా. నేను చూడలేకపోతాను రా నీ కింద దిగు. కిందికి వచ్చేస్తున్నాను. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తావా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్. జామకాయ ఏ చెట్టు కాస్తుంది? జామ చెట్టుకే. అరటికాయ ఏ చెట్టు కాస్తుంది? అరటి చెట్టుకే. మామిడికాయ ఏ చెట్టు కాస్తుంది? మామిడి చెట్టుకే. మరి మరి అరే కజ్జికాయ ఏ చెట్టు కాస్తుంది? కాయ చెట్టు కాతదా? నువ్వు చెప్పలేవు. ఇప్పుడు ఇంకో ప్రశ్న. మీ నాన్న నీ మీద ప్రేమ కలిగినప్పుడు ఏమని పిలుస్తాడు? బాబు ఇలా రా బాబు అంటాడా కదా. నీకు మీ నాన్న మీద కోపం వస్తే నువ్వేమంటావు? మా బాబుకి బాగా ఎక్కువైందంట కదా. మరి ఆయన బాబాయ్, నువ్వు బాబాయ్ అయితే మధ్యలో నాగబాబు ఏం కావాలరా? ఇప్పుడు
ఇప్పుడు ఇంకో ప్రశ్న. అమెరికాలో ఒకడు చేపలు పడుతున్నాడు. వాడి గాలానికి చేప చిక్కింది, లాగాడు, రాలేదు. చేప లాగింది, వాడు చెరువులో పడ్డాడు. అప్పుడు వాడి శరీరం మొత్తం తడిసిపోయింది, కానీ ఈ వేలు మాత్రం తడవలేదు. ఎందుకు? ఈ ఏలుకి కవర్ చుట్టుకున్నాడు. కాదు. మరి ఏలు దాచిపెట్టుకున్నాడు. కాదు. పిచ్చివాడా, వాడు అమెరికాలో నీళ్ళలో తడిస్తే నా వేలు ఇక్కడ ఎందుకు తడిసిపోతుందిరా? నీకో నువ్వు ఆన్సర్లు చెప్పలేవు, నేను వెళ్ళిపోతున్నాను. నీ దండం పెడతాన్రా. ఇక రోప్ ఆడుకున్నామని పొద్దాకే గుర్తావరా గాడి దిగా. ఓకే, ఈసారి లాస్ట్ గా ఈజీ క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు అదిరే అభి డాన్సరా, కొరియోగ్రాఫరా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరా, కమిడియనా? సమాధానం వాడికి తెలుస్తావు. మరి రచ్చరవి చేసేది యాక్టింగా, ఓవర్ యాక్టింగా? ఇట్లాంటి తప్పు కోసం అసలు అడగొద్దు. సుడిగాలి టీంలో సుధీర్ టీం లీడరా, సీను టీం లీడరా? లాస్ట్ కి ఒక క్వశ్చన్ అడిగేస్తాను నిన్ను. ప్రతి మనిషి పెళ్లికి ముందు పులిలా ఉండి పెళ్లి తర్వాత పిల్లిలా ఎందుకు మారతాడు? ఈ క్వశ్చన్ కి ఎవ్వరు సమాధానం చెప్పలేరు. నీకు సమాధానం చెప్పాలంటే ఒక వ్యక్తిని పిలుస్తున్నాను రా. ఎవరా వ్యక్తి? వాళ్ళైతేనే నీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఎవరది? వైఫ్ ఆఫ్ బేతాల్. వైఫ్ ఆఫ్ బేతాల్. వామ్మో, ఇది వచ్చిందేంట్రా? ఇది ఒక్కసారి కాలేస్తేనే నేను చచ్చి దయ్యాను. ఇప్పుడు ఇది వచ్చి మొత్తం శరీరం పెట్టేస్తుంది. వామ్మో, వీడిని తప్పించుకోలే నేను శరీరాలు. అమ్మో, మంచి స్కిట్ మొత్తం ఆగం చేస్తా. నేను చెత్త విధవలు. అందరూ చక్కగా చాలా బాగున్నారు. మరి వరల్డ్స్ బెస్ట్ యాంకర్ ఎవరు? రష్మి. గుడ్ బాయ్. రోజా గారు చాలా పెద్ద పని చేశారు. పంచ్ మీ మీద వేస్తారు, నా మీద కాదు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి, అక్కడ ఆంటీ. కాదు, మీకు విక్రమార్కుడు పిలిచాడు. పర్లేదు, కండలకి ఓకే, దానికంతా ఫీల్ అవ్వను. కానీ ఫస్ట్ అమ్మాయి అనేసాడు కదా, సో అక్కడ పడిపోయాను నేను. మీతో నాకేం వినిపించలేదు. చాలా బాగుంది అభి. చిన్నప్పుడు చందమామ బుక్లు ఎక్కువ చదివేదాన్ని కాబట్టి బేతాళుడు అనగానే ఆ స్టోరీస్ అందరికీ గుర్తొస్తాయి. అండ్ మీరు అడిగిన సిల్లీ క్వశ్చన్స్ అన్ని మా ఇంట్లో మా అమ్మాయి అడిగి చంపుతుంది. 28 days ఏ మంత్ లో ఉంటాయి. సో అందుకని ఆన్సర్స్ నేను కూడా చెప్పేస్తున్నా ఇక్కడ మీరు అడగగానే. బాగా ఇంప్రూవ్ అయింది మీ ఇద్దరి కాంబినేషన్. వెరీ నైస్. నాగ్ బాబు సార్, ముందు మీ గెటప్స్ బాగున్నాయి, క్వశ్చన్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, అండ్ మంచి స్కిట్ వేశారు. కానీ రేష్మి కిస్ చేస్తే గాల్లో ఎగిరావుగా, ఇంట్లో వెళ్తే నిజంగానే రోపు లేకుండా గాల్లో ఎగరవచ్చు.